రైతులారా, వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వలన పాలీహౌస్లో పంటలకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొదటిగా, ఉష్ణోగ్రత నియంత్రణ చాలా ముఖ్యం. పాలీహౌస్ పైభాగంలో మరియు దక్షిణం, పడమర దిశల్లో 50% షేడ్ నెట్లను అమర్చాలి. అలాగే పాలీషీట్లపై సున్నం నీళ్లు లేదా కూలింగ్ పెయింట్ పూయడం వల్ల లోపలి ఉష్ణోగ్రత 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతుంది. రెండవది, గాలి ప్రసరణ. ఉదయం 7:30 గంటలకే సైడ్ కర్టెన్లను పూర్తిగా పైకి చుట్టాలి. దీనివల్ల క్రాస్ వెంటిలేషన్ జరిగి వేడి గాలి బయటికి పోతుంది. వడగాల్పులు ఎక్కువగా ఉన్నప్పుడు గాలి దిశను బట్టి కర్టెన్లను సర్దుబాటు చేయాలి. మూడవది, ఫాగర్స్ నిర్వహణ. ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటినప్పుడు మాత్రమే ఫాగర్లను వాడాలి. లోపలి తేమను గమనిస్తూ తక్కువ సమయం మాత్రమే నడపాలి. అధికంగా వాడితే తేమ పెరిగి తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక నాలుగవది, థర్మల్ స్క్రీన్. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు థర్మల్ లేదా సిల్వర్ స్క్రీన్లను మూసి ఉంచాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో కూడా పాలీహౌస్లలో పంటలను సురక్షితంగా పెంచుకోవచ్చు.